గురుగారు, భక్తి సంవిధానాలలో అనంత భక్తి, బాహ్య భక్తి, ఏకాంత భక్తి అంటే ఏమిటి? మనము స్వామిని అర్చించే సమయంలో రాగతాళాలతో ఆ స్వామి మనను కరుణించాలన్న ఆలోచనతో కీర్తనలతో అర్చిస్తే శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ హే నాథ నారాయణ వాసుదేవ హే నాథ నారాయణ అంటూ కీర్తన చేస్తూ తాళంతో శరీరమంతా భజన చేస్తున్న భావనతో పరవశిస్తూ చేయటాన్ని బాహ్య భక్తి అంటారు. ఇది పరోక్ష జ్ఞానానికి నిదర్శనం. ఇలా భగవంతుడు ఎక్కడో ఉన్నాడు, అతనిని ఆశ్రయించాలి అన్న భావనతో కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ అని ఇంద్రియాలన్నింటినీ ఆ స్వామి యొక్క ఆలోచనతో పునీతం చేస్తూ చేసేటువంటి పూజ భక్తి బాహ్య భక్తి అని చెప్పబడితే, గ్రహించేది గ్రహింపబడేది అంతా ఆ పరమాత్మయే అన్న భావనతో అపరోక్ష జ్ఞానాన్ని ఆశ్రయించి అర్చించే విధానాన్ని అనన్య భక్తి అంటారు. అంటే ఎక్కడో ఉన్నాడు భగవంతుడు, ఆ భగవంతుడు నావాడు అన్న భావనతో చేసేటువంటి భక్తి బాహ్య భక్తి అయితే, భగవంతుడు నా దగ్గరే ఉన్నాడు, నేను భగవంతుడి వాడిని అన్న ఆలోచనతో ఆచరించేటువంటి పూజాధికము భక్తి భావన అనన్య భక్తిగా పిలువబడింది. ఇక ఏకాంత భక్తి అంటే సముద్రంలో కెరటంలాగా అంతా ఈశ్వరమయమే. చిత్ సత్, సత్ అంటే ఆ స్వామి ఉనికి, చిత్ అంటే ఆయనను తెలుసుకునే జ్ఞానం. చంద్ర చంద్రికలలాగా, చంద్రుడు వెన్నెలలాగా ఒకటే అన్న భావన ఏకాంత భక్తిగా పిలువబడుతుంది. బాహ్యభక్తి అనన్యభక్తికి, అనన్యభక్తి ఏకాంత భక్తికి దారితీస్తుంది. కనుక ప్రారంభంలో ఎక్కడో ఉన్న భగవంతుణ్ణి అర్చించటం కోసం గొంతెత్తి రాగ తాళాలతో కీర్తన చేస్తూ బాహ్యభక్తిని పెంపొందించుకొని, అనంతరం అంతటా ఆ స్వామియే ఉన్నాడన్న అనన్య భక్తిని అలవరుచుకొని, ఇక నాకు స్వామికి తేడా లేదు, అంతా ఆ స్వామి యొక్క లీల అన్న భావనతో ఏకాంత భక్తిని పెంపొందించుకోవటం భక్తి క్రమంగా చెప్పబడుతుంది. ఇలాంటి అద్భుతమైన భక్తి భావన మనలో ఉద్భవించినప్పుడు అంతా విష్ణుమయమే, అంతా రామమయమే, అంతా శివమయమే, అంతా ఆ స్వామి కనపడుతూ ఉన్నప్పుడు రాగద్వేషాలకు అతీతమైనటువంటి ఆలోచన స్థితి మనకు ఏర్పడి జీవితం ధన్యమవుతుంది. అందుకే రామకృష్ణ పరమహంస దగ్గరకు వచ్చి దేవుడు లేడు అని ఒక వ్యక్తి గంటసేపు తన వాదనను వినిపిస్తూ ఉంటే ఆశ్చర్యపోయి వినటం ప్రారంభించాడు రామకృష్ణ పరమహంస. ఇంతసేపు నేను దేవుడు లేడు అని వాదిస్తూ ఉంటే మీరు మాట్లాడరేమిటి అని ప్రశ్నిస్తే, దేవుడు లేడు అని నువ్వు వాదించే వాదనలు నాకు భగవంతుడు కనబడుతున్నాడయ్యా అని సమాధానం చెప్పారు ఆ రామకృష్ణ పరమహంస. ఆ స్థితికి ఎదిగాడు కనుకనే వారు నిద్రించే శయ్య కింద రూపాయి బిళ్ళ పెడితే మంట 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 అని లేచి అరిచాడు. అంటే ఎప్పుడైతే ఆ స్థితికి చేరుకోగలుగుతామో అప్పుడు ఇక మనకు బాహ్యమైన ఏ విషయము మీద ఆసక్తి ఉండదు, అంతా భగవన్మయంగా తోస్తుంది. అదే పానీయంబులు దాగుచున్ గుడుచుచున్ హాసనీలా నిద్రాదులు చేయుచున్ సంతత శ్రీనారాయణ పాదపద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్ విశ్వమున్భూవరా అన్నటువంటి ప్రహ్లాదుని భక్తిని పోతనామాచ్యుడు ఆవిష్కరించాడు. కనుక బాహ్యభక్తి నుంచి అనన్యభక్తికి, అనన్యభక్తి నుంచి ఏకాంత భక్తికి ప్రయాణం చేస్తూ జీవితాన్ని ధన్యం చేసుకునే ప్రయత్నం చేద్దాం.